ఎవరో ఏంటో చెప్పిందా? అది విదేశీ దెయ్యం సింగం. అది మన ఊర్లోనే తిరుగుతుంది కదా. అది 6 సంవత్సరాల క్రితం మెయిన్ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది, జర్మనీ అమ్మాయి. అవును, అదే ఇది. తన్ని మనం హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు ప్రాణాలతోనే ఉంది కదా. అదేంటంటే డాక్టర్ ఏదో తప్పుడుగా ట్రీట్మెంట్ చేశాడు, అందుకే. అలా అయితే డాక్టర్ ను వెతుక్కుంటూ వెళ్ళారు కదా. ఆ ఇంటి అడ్రస్ కనిపెట్టి ఆయన 3 నెలల క్రితమే లేపేసింది. ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చిందంట? కృతజ్ఞతలు చెప్పడానికి. మనకు తను 6 సంవత్సరాల తర్వాత. సింగం అడ్రస్ తెలియలేదని నాతో చెప్పుకుని ఏడ్చింది. వదిలిపెట్టలే లేరే. నాకు ఒక చిన్న అనుమానం సింగం. ఏంటి? జర్మనీ దెయ్యానికి తెలుగు ఎలా తెలుసు? 6 సంవత్సరాలు అటు ఇటు తిరిగింది, తెలుగు రాకుండా ఉంటదా? అవును, డీల్ ఏంటో చెప్పిందా? అది పెళ్లి చేసుకుంటే టీచర్ వదిలేస్తానండి. సరే సింగం, పార్వతి టీచర్ని నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పు. సింగం, అది నన్ను పెళ్లి చేసుకోమంది. తనే చెప్పిందా? జేవిఆర్, నాకు అర్థమైపోయింది. నాకు కూడా అర్థమైంది. అయితే ఇంకెక్కడెందుకు? మరి బయలుదేరు. దీనికా ఇంత ఇలా పరిగెట్టింది? అంతా నాకు తెలుసు సిస్టర్. నీ సెక్యూరిటీ కోసమే నేను వీళ్ళందరితో తిరుగుతున్నాను. తను నాకు నచ్చాడు. నాకు నచ్చాడు. వాళ్ళ నాన్నని తను కన్విన్స్ చేస్తాడు, కానీ మన నాన్నని తలుచుకుంటేనే. నేనెందుకున్నాను? డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్. తనేనా? హాయ్. హాయ్. చెప్పలేదా? ఏమైందిరా? సరే. నెమ్మది. ఏంట్రా ఉదంబరాయిలా కూర్చునే ఉన్నాడు? పేరు గమనించావా? చిక్కుల. బాగానే ఉంది. ఈ చిక్కుల్లో చిక్కుని ఎలా బయటపడతాడో చూద్దాం. ప్రారంభించు మనం. నాన్న, స్టార్ట్ చేయండి నాన్న. నా కొడుకు విష్ణు మిలిటరీ బార్డర్లో ఉండి దేశాన్ని కాపాడేవాడు. 4 సంవత్సరాలు. వాళ్ళమ్మ ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. కరెక్ట్ టయానికి అంబులెన్స్ వచ్చుంటే ప్రాణాలు కాపాడేవాళ్ళమని చెప్పాను. ముందు ఊరును కాపాడితే తర్వాత దేశాన్ని కాపాడొచ్చని రిజైన్ చేసి వచ్చేశాడు. జీతం చూస్తే తక్కువే, కానీ మనశ్శాంతి మాత్రం ఎక్కువ. నేను మనశ్శాంతిగా ఉన్నాను. 2 కిలోల బియ్యం కావాలి ఫ్రీగా అని అడిగితే షాపోడిస్తాడా? అవసరానికి ఉందండి. అవసరానికంటే ఎక్కువ సంపాదించిన వారి గత ఏమైందో తెలుసు కదా. తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేశారు. ప్లీజ్ నాన్న. అలాగేరా. మావాడు ఇప్పటి వరకు 1000 మంది ప్రాణాలు కాపాడాడు. 1362 మంది. చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ముసలోడు అసలు మాట్లాడటం లేదు కదా. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే దానికి కారణం మీరే, చాలా సంతోషం అని చెప్తారు. ఇంతవరకు మావాడు అంబులెన్స్లో 140 మంది ప్రసవించారు. అమ్మాయి పుడితే విష్ణుప్రియ అని, అబ్బాయి పుడితే విష్ణువర్ధన్ అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు. పేరు మాత్రం పెట్టుకుంటే బియ్యం ఫ్రీగా దొరుకుతాయా? వీడేంట్రా బాగా నసపార్టీలా ఉన్నాడు. ఏం చేద్దామన్నయ్య? నువ్వు కూడా మాట్లాడే. నాన్న, ఇంకొంచెం పొగడండి. మన వల్ల ఇతరులు కష్టపడకూడదనుకునేవాడు. రోడ్డు మీద ఎవరికైనా దెబ్బలు తగిలితే అయ్యో అని బాధపడతాడు. ఎవరైనా 2 ఇష్టపడ్డారంటే వాళ్ళని కలపాలని చూస్తాడు. వర్కౌట్ అయ్యేటట్లేదే. పాపం ఆయన నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నాడు. బాగా బట్టి పట్టాడేమో. పెద్దవారికి మర్యాద ఇస్తాడు. ఆడవాళ్లను దేవతగా చూస్తాడు. స్నేహం కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఏంట్రా అసలు రియాక్షనే లేదు? మీరు రీల్లేస్తున్నట్టు తెలిసిపోయినట్టుంది. రేయ్, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి మావడే ట్రీట్మెంట్ ఇస్తాడు. సగం డాక్టర్ వీడే. నువ్వు చేసే పని కూడా తన కొడుకే చేస్తున్నాడు. అవును కదా. మీవో డ్రైవరే కదా? డ్రైవర్ కాదండి, పైలట్. నువ్వు ఆగరా, కంగారు బండి పడుకుని నడుపుతున్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఇస్తాడు? అది చూడండి, వాడి మొహాన్ని ఒకసారి చూడండి. ట్రీట్మెంట్ ఇచ్చే మొహం అది. అంతా విష్ణు చెప్పిన ప్రకారమే చేస్తాడు. అవునా కదా? దీనికంటే బదులు నువ్వే డ్రైవర్ అని ఒప్పుకుంటే బాగుండేది. ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశాను. ఇకపై అంతా మీ ఇష్టం. ఉండాలా వెళ్ళాలా ఏదో ఒకటి చెప్పండి. రే వైకుంఠం, ఏదో ఒక చేయరా. ఇష్టం లేదు. ఎవనా? మీ పళ్ళెం పట్టుకుని ఇంటికి వెళ్ళండి. ఎవడ్రా వాడు? ఏంట్రా? రేయ్, రేయ్ కూతురు తమ్ముడు నువ్వేనా? ఆగరా నువ్వు. నేనే మాట్లాడాను. రేయ్, రేయ్, రేయ్.
మీ ఇంటికి వచ్చినందుకు ఇదేనా మర్యాద? అది కాదు. రేయ్, నువ్వు ఒక పెద్ద మనిషి అని చెప్పి నీ ఇంటి ఎదుగుతో సంబంధం మాట్లాడడానికి వచ్చాను ఇక్కడికి. నేను నువ్వు ఇచ్చిన మర్యాద? రేయ్, అయ్యయ్యో. నిజం చెప్పు, అమ్మాయి నీకు నచ్చింది కదా? అమ్మాయి నీకు నచ్చిందా లేదా? నచ్చిందా లేదా? ఇదిగో చూడమ్మా, ప్లీజ్ నా కొడుకు నీకు అలా నచ్చాడా లేదా? గొడవ నచ్చాడా లేదా? నచ్చాడా లేదో చెప్పు. నచ్చారు. నచ్చాడు కదా? నచ్చారు. రేయ్, నాకు నచ్చారు. వెళ్ళరా, వెళ్ళి తాళి కట్టరా. ఎవరు వస్తాడో నేను చూస్తాను. రేయ్, నువ్వు ఒక పెద్ద మనిషి అని చెప్పి ఇంటికి వచ్చి పిల్లలు అడిగితే ఇష్టం ఉందో లేదో నువ్వు బదులు చెప్పాలి. ఆ? ఒక చిన్న పిల్లాడి చేత నన్ను అవమానిస్తావా? రేయ్, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసుకురా. ఎవరంటే వస్తారో నేను చూస్తాను. తీసుకురా. ఇష్టమే. వచ్చే మంచి ముహూర్తానికే పెళ్లి. ఎలా ఉంది నేను వేసిన స్క్రీన్ ప్లే? అన్న తిరుపతి నాయుడు ఎస్కేప్ అయ్యాడు హాస్పిటల్ నుండి. ముందు నుంచి వాడిపై ఒక కన్యాసం ఉంచమని చెప్పాను కదా. అలాగే వెళ్ళి ఎక్కడ ఉన్నాడో వెతుకో. నువ్వు ఒకని మోసం చేయాలని చూసావంటే నిన్ను మోసం చేయడానికి ఇంకొకడు వస్తాడు. జాగ్రత్తగా ఉండు. అయ్యో, వాడెప్పుడు నీతోనే కదా ఉండేవాడు. వాణ్ణి చంపేయండి అని చెప్పావు కదరా. ద్రోహం చేయకూడదురా, మనం బాగుపడాం. రాజకీయం అంటేనే ద్రోహం. అమ్మా, నాన్నకు నాటుకోడి బిర్యానీ రెడీ అయిందా? వేడిగా ఉందిరా. చల్లారక ముందు భోంచేయండి. ఆరోగ్యం ఏవే, జాగ్రత్త. ఈ స్టేట్ కి మంత్రి నేనా వాడా? ఊరికే మంత్రం టెన్షన్ చేసిందే పడకండి, నేను ఊరుకోండి. టెన్షన్ పడొద్దంటావేంటే? ఉత్తమ్, వెయిట్ చేయి అని చెప్పావు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వాడు ఎస్కేప్ అయ్యాడు. ఏం చేయమంటావు? వాడిని నేను చూసుకుంటా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. బయటికి ఎక్కడికి వెళ్ళకు. సరే. అమ్మా, తమ్ముడు ఎక్కడా? ఏంట్రా మళ్ళీ ఇక్కడికి వచ్చావేంట్రా? అందరి ముందు నన్నే కొడతావే? ఇంకా ఎన్ని రోజులు వీళ్ళని చూస్తే భయపడేది? వీడిక్కడ ఒక్కడే ఉన్నాడు. మనం చాలా మంది ఉన్నాం. వీడంతా చూద్దాం ఈ రోజు. అందరూ రండి. ఏయ్, రండి రండి, కొట్టండి, చంపేయండి, చంపండి. ఎవరు తప్పు చేయకూడదు. ఇలా రండి, కొట్టండి. కొట్టండి, చంపండి. ఏయ్, వాడు వదిలేస్తే కొట్టండి బాగా. తలుపులు తెరవని ఎంతసేపు పర్వాలే, కొట్టానంటే. మహి, వాడిని వదిలే, కొట్టదు. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. కొట్టొద్దమ్మా. కొట్టండి. ఎలా ఆ మాట వినండి. తను చూడండి ఎంత బ్లడ్ పోతుందో. జరగండి. ఏం పడేవి, ఆ స్టిక్ పడేవి. నువ్వేం కంగారు పడకు. హే మహి, పట్టుకో, ముందు బయటికి తీసుకెళ్దాం. త్వరగా జరగండి. రే తమ్ముడు, లే తమ్ముడు, తోలుని వదలకూడదు. లేవరా. చంపేయాలి. రే లే. అంబులెన్స్ కి కాల్ చేయండి. పిఎస్ఆర్, పోలీసులు ఫోన్ చేయి. త్వరగా రండి. జాగ్రత్త. అయ్యో గౌరీ, అయ్యో గౌరీ, నీకేం కాదు. గౌరీ, గౌరీ, నీకేం కాదు. గౌరీ, అన్నా, త్వరగా పోనీ. ఎవరో ఒకరు రండి. నేను వస్తాను. ఎవరన్నా త్వరగా పోనీ. ఏమండి, ఆ బిల్లు పెట్టండి. సింగం, మన సిస్టర్ ఫ్రెండ్ గౌరీ ఉంది కదా, ఎవడో కాలేజ్కి వచ్చి తనని గట్టిగా కొట్టాడు. అమ్మాయిలందరూ కలిసి వాడిని కొట్టేశారు. వాడు అక్కడే ఉన్నాడు.
మీరు తొందరగా అంబులెన్స్ తీసుకుని వెళ్ళండి. అసలు గొడవ ఏంటి? కామంతో కళ్ళు మూసుకుపోయాయంట. రండి సార్ రండి, ఈ రూమే. సార్ మంత్రి నారాయణ కొడుకు సార్. ఏమంటున్నావయ్యా? అతనే సార్. రేయ్ తమ్ముడు, స్టూడెంట్స్ అందరినీ లోపలికి వెళ్ళమని చెప్పండి. ఎవరు ఇక్కడ నిలబడొద్దు, అందరూ క్లాసులకు వెళ్ళిపోండి.